బలపరచండి. మా యొక్క దైవ సేవకులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి బిడ్డలను కుటుంబాన్ని సేవ పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. కృపతో నింపండి తండ్రి. ఇంకను ప్రభా లోతైన అనుభవంలోకి నడిపించి అనేకులకు తండ్రి నీ యొక్క స్వార్థను ప్రకటించే వారిగా నియమించండి. పరిశుద్ధాత్మడా నీకే మహిమ కలునుగాక. మా ప్రియులు, మా కుటుంబాలు, మా బిడ్డలు అయా నాయన ప్రార్థిస్తున్నారు తండ్రి. వారు ప్రార్థిస్తున్న ప్రతి అంశాన్ని ప్రభా అయా వారు కోరింది ప్రతిదీ కూడా ప్రభా నిన్ను అడుగుతున్న ఎత్తిపట్టి ప్రార్థనలు ఎత్తిపట్టి అడుగుతున్న ప్రతి నీ ప్రియులైన బిడ్డలు ప్రభా నాయన మీరు జ్ఞాపకం చేసుకొని నీవు తప్ప సహాయం చేసే దేవుడు ఎవరు లేరయ్యా. మేము మాత్రం ప్రభా నిన్నే ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. జీవము కలిగిన మా ప్రభా మాకున్న సమస్యలు బంధకాలన్నీ తొలగించి అయా నాయన బలనమ్మకమైన దాసులు అని పిలుచుటకు నాయన మీరు సహాయం చేయండి. విశ్వాస జీవితంలో ప్రభా పడిపోకుండా తూలిపోకుండా సహాయం చేయండి ప్రభా. అయా నాయన ఉపవాసంలో ఉంటుండగా శరీర బలహీనతలు అనారోగ్యం అస్వస్థతలు లేకుండా మీరు కృప చూపి సహాయం చేయండి ప్రభా. నీకు మహిమ తెచ్చుకోండి రాజా. అదే కాలంలో ప్రభా నాయన నీ మందిరంలో జరుగుతున్న ప్రతి ప్రేయర్ను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా సంఘానికి దీవెనకరంగా నీకు మహిమకరంగా జరిగించండి. జీవము కలిగిన మా తండ్రి పరిశుద్ధాత్ముడా మా యొక్క ఉత్తర దేశాల్లో ఉన్న మా ప్రియులు కుటుంబాల బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా భాషమ్మ వారు కూడా నాయన వారి బిడ్డలతో పాటు తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్నారు. సహాయం చేయండి, కృప చూపండి తండ్రి. వారికి నాయన నీ కాపుదల భద్రతను దయచేయండి ప్రభా. అయా నాయన ఎలాంటిది సమస్యలు బంధకాలు లేకుండా తండ్రి బిడల చుట్టూ నీ కంచె కాపుదల ఉంచి తండ్రి ఎందు నిమిత్తం అయితే ప్రభా అక్కడికి వెళ్ళారో నాయన అవన్నీ నాయన వారు పూర్తి చేసుకొని మా దేశానికి తిరిగి వచ్చుట కృప చూపి సహాయం చేయండి నాయన. ఆర్థిక ఇబ్బందులు నాయన అనారోగ్యాలు రాకుండా సహాయం చేయండి ప్రభా. అయా నీ మెండన్న దీవెన ఆశీర్వాదము బిడలకు నాయన అనుదినం ఉండును గాకని ప్రార్థిస్తున్నాం. మా ప్రియులు, మా కుటుంబాలు తండ్రి ఇంకా రక్షణ లేని బిడ్డలు ఉన్నారయ్యా. ప్రతి ఒక్కరిని చూపి సహాయం చేయండి ప్రభా. పరిశుద్ధాత్ముడానికే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఉదయ కాలములో నాయన నిన్ను స్తుతించి గణపరిచి కీర్తించే కృప నాకు మాకు సంఘానికి మాకందరికి మీరు దయచేసినందుకై వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం. ఉదయకాల సమయంలో దేవుడు అనునిత్యము మనల్ని ఈ రీతిగా సమకూర్చి ఆయనను ఆరాధించుటకు ఆయనను మహిమపరచుటకు ప్రతినిత్యము ప్రభు మనకిచ్చినటువంటి కృపను బట్టి మన సంఘక్షేమం కొరకు, మన బిడ్డల కొరకు, మన కుటుంబాల కొరకు, ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారి కొరకు, ఉపవాసం ఉంటున్న వారి కొరకు దేవుడే కృప చూపి సహాయం చేయలాగున దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అదేవిధంగా అనారోగ్యముతో ఎవరైతే ఉన్నారో, సమస్యల బంధకాలతో ఎవరైతే ఉన్నారో దేవుడు వారిని ముట్టి స్వస్థపరచులాగున, బిడ్డలేని వారికి దేవుడు బిడ్డలను అనుగ్రహించులాగున, ప్రతి విధమైన కీడు మన కుటుంబాల్లో లేకుండా దేవుడు తొలగించులాగున. మరి మాలతక్క గురించి చాలా రోజుల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం. తన ఆరోగ్యం మెరుగుపరచబడి దేవుడి ముట్టి స్వస్థపరచులాగున. ఇంకా ఎవరైతే మరి అనారోగ్యంతో ఉంటున్నారో, సమస్యలతో ఉంటున్నారో దేవుడు విడిపించులాగున. మరి ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు దేవుడు తగిన జ్ఞానమునిచ్చి కృపచూపులాగున, మంచి రెట్టింపు ఘనతను బిడ్డలు నొందున్నట్లు దేవుడు కృపచూపులాగున. మరి ఇక్కడ జరుగుతున్న ప్రేయర్ ఒకటి మరి మన సంఘానికి దీవెనకరంగా దేవునికి మహిమకరంగా జరుగులాగున దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం నాయన. మహాపరిశుద్ధుడైన తండ్రి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడో, సర్వశక్తిమంతుడో. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వందనాలయా. మోషేతో ముఖాముఖిగా మాట్లాడిన తండ్రి మీకు వందనములు ప్రభా. అలనాడు ప్రభా మోషే 40 రాత్రులు 40 పగులు నాయన సీనాయి పర్వతం మీద ఉన్నప్పుడయ్యా ముఖము ప్రకాశించిందని ప్రభా మీ లేఖనాలు సెలవిస్తున్నాయి నాయన. ఈ 40 దినములు నాయన ఎంతమంది ఫాస్టింగ్ ఉంటున్నారు నాయన, బిడ్డలందరినీ నాయన నీ బలమును దయచే, నీ శక్తిని దయచే, నీ మహిమతో వారిని నింపండి ప్రభా. మా గొప్ప దేవా నీకు వందనాలు నాయన. మోషే ముఖము ప్రకాశించినట్లు నాయన నీ బిడ్డల ముఖము ప్రకాశించాల ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా గొప్ప దేవానికి వందనాలు, సర్వాధికారికి స్తోత్రములు చెల్లిస్తాం ప్రభా. మరి ప్రభా మా సంఘ కాపరి పాశమ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. దైవ సేవకులను అగ్నితో ఆత్మతో నింపండి, ఆత్మ నడిపింపు దయచేయండి నాయన. సేవకురాలు కూడా మంచి ఆరోగ్యం దయచే ప్రభా. నీకు వందనాలయ్యా.
సంఘ కాపరి నలుగురు బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాయన, వారికి కూడా దైవ జ్ఞానం దయచని పరిచయలో వాడుకోండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. దయగలిగిన దేవానికి స్తోత్రములు ప్రభా నాయన. అయా నీకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడైన దేవానికి స్తోత్రములు చెల్లిస్తాము నాయన. అయా నీకు వందనములు ప్రభా నాయన. తోటి సేవకులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి నాయన. పేరు పేరు చొప్పున మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. దయగలిగిన దేవ అనేకులు త్వరగా నడిపించండి మార్గ మధ్యలో ఉన్న వారిని త్వరగా తీసుకురండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం నాయన. ఎవరికి లేని ధన్యత మాకు ఇచ్చావు ప్రభా. నీకు వందనములు ప్రభా నాయన. ఏమిచ్చి రుణము తీర్చగలం ప్రభా. నీకు వందనాలు నాయన. ఇది నాన్న సజీవ లెక్కలో ఉంచినందుకు కూడా నీకు వందనాలయ. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం నాయన. దయగలిగిన దేవా నీకు వందనాలు ప్రభా. పాటలు పాడుతుండగా నాయన, అయా పాడుతున్న బిడ్డల స్వరాలు అభిషేకించండి నాయన. ఆత్మలో పాడడానికి సహాయం చేయండి అయా. వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డలు కూడా అభిషేకించండి నాయన. వాక్యం చెప్తున్న సేవకులు అభిషేకించండి నాయన. నీ సిల్వ సాట్న మరుగుపరచండి నాయన. నోటిని మీరు బోరగా వాడుకో ప్రభా. నీకు వందనాలు నాయన. అయా ప్రభా, ఏ బిడ్డలు ఏ అవసరతతో నాయన, ఏ అక్కరతో ఏ వేదనతో నాయన అయా నీ సన్నిధిలో అడుగు పెడుతున్నారు నాయన, ప్రతి బిడ్డ హృదయ రహస్యము తీర్చండి నాయన. అయా రహస్యం ఎరిగిన తండ్రివి కదా ప్రభా నాయన. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రభా. అయా నీ అమూల్యమైన మాటలు నాయన మంచి నేలన పడిన విత్తనాల వలె ఫలించే కృపని దయచేయమని ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలయ. 30 అంతలు 60 అంతలయ 100 అంతలు ఫలించే కృపని దయచేయవలసిందిగా వేడుకుంటున్నాయన. అయా ప్రభా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాయన. అనారోగ్య స్థితిలో ఉన్న వారి ముట్టి స్వస్థపరిచినాయన. అస్వస్థతగా ఉన్న స్వస్థత దయచే. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు నాయన, అయ్యా వారి హస్తాలు పట్టుకుని రాయించి వారికి జ్ఞానం ఇవ్వండి ప్రభా. నీకు వందనాలయ్యా. మరి సంఘములో ప్రభా ప్రార్థన రిక్వెస్ట్ కొన్న బిడ్డలందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోమనైనా. ఈ కూడిక ఆది నుండి అంతం వరకు ప్రభా మీరే ముందుండి నడిపించి మీరు మహిమ పొందవలసిందిగా వేడుకుంటున్నాయినా. యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సహోదరు చేసిన ప్రార్థన ప్రభావలకించి జవాబు దయచేయులా ఉన్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నాయన అయ్యా మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నామయ్యా. నా తండ్రి ఉదయకాల సమయంలో ప్రభా నిన్ను ఆరాధించుకోవడానికి అయ్యా నిన్ను మహిమపరచుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి నీకు వందనాలు కోట్ల వందనాలు చెల్లించుకుంటున్నాను. నీకు వందనాలయ్యా నా తండ్రి ప్రభా. ఎంతో మంది ఉపవాసం ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ శక్తిని బలాన్ని దయచేయండి తండ్రి. దైవ జ్ఞానం దయచేయండి అయ్యా. ఆత్మ నడిపింపు దయచేయమని అడుగుచున్నాం దేవానికి వందనాలయ్యా. మా సంఘంలో నీకు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని వృద్ధాపంలో వారిని జ్ఞాపకం చేసుకోండి. మీ హస్తం ఉంచమని అడుగుచున్న దేవానికి స్తోత్రమయ్యా. నా తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా మా సంఘ కాపరి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నా తండ్రి నా సునీతక్క కుటుంబాన్ని ఇంకా బలంగా మీరు వాడుకోండి తండ్రి. సహాయం చేయండి ప్రభా. వాళ్ళ బిడ్డలు మీరు దీవించమని అడుగుచున్నాం. నీకు వందనాలయ్యా. నా ప్రభా అనేక బిడ్డలు ఉన్నారు నా తండ్రి. ఎంతో మంది నా తండ్రి నైనా దూరదేశంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా నా తండ్రి. అయ్యా బిడ్డలకు తోడుగా ఉండయా నీ సన్నిధి ఉంచండి నాయన. ఇగో నా తండ్రి ఈ రోజు ప్రభు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి అయ్యా నాయన. మమ్మల్ని దర్శించండి అయ్యా. నీ దైవ సేవకుల ద్వారాతో మాట్లాడండి ప్రభా. అయ్యా నీ సేవకుల ద్వారా మేము ఆ వాక్యం ద్వారా బలపరచబడాలి తండ్రి నాయన. ఇగో నా తండ్రి నీకు వందనాలయ్యా. అనేక బిడ్డలు త్వరలో నడిపించండి తండ్రి నాయన. పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకునే బిడ్డలుగా ఉండేది తండ్రి. అయ్యా వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించమని ప్రభా. ప్రతి ఒక్కరిని దర్శించు ప్రభా. సహాయం చేయండి దేవా. స్తోత్రమయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన ప్రభా నీ పాదాల చెంత పెడుతున్నాను. తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తుదేవా. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సహోదరు చేసిన ప్రార్థన ప్రభావలకించి జవాబు దయచేలాన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ అంతయ్య గారు ఉన్నారు, ప్రార్థనలో నడిపిస్తారు.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసు ప్రభువా, మీ పరిశుద్ధమైన దివ్యమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇలాంటి మాస పదకాల సమీపు ప్రభా ఆరాధన కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం నైనా. కూడి వచ్చిన జనాంగాన్ని బట్టి నీకు సూచనలు ప్రభా, రావటానికి సిద్ధపడుతున్నటువంటి నీ ప్రియ బిడ్డలను ప్రభా సకాలంలో మధ్యకు మీరు నడిపించండి అయ్యా. ఉదయకాల సమయంలో ప్రార్థనల ద్వారా, వాక్యం ద్వారా ప్రభా, స్తుతి ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ కన్నట్లుగా ప్రతి ఒక్కరు హృదయాల్లో ప్రభా నూతన క్రియ జరిగించండి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు ఆస్వాదించండి ప్రభా. ఈ యొక్క లెంట మాసపు కాలంలో జరుగుతున్న ఉదయకాల ఆరాధనలన్నీ ప్రభా నీకు మహిమకరంగాను ప్రభా, కూడి వస్తున్న బిడ్డలందరికీ ప్రభా, అందరికీ ప్రభా క్షేమకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని అడుగుతున్నాం నాయన. మీకు సూత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వాక్య పరిచయం చెప్తున్నాను బిడ్డలను ప్రభా మీ ఆత్మతో అభిషేకించండి. వినిసుండ బిడ్డలకు కావాల్సిన విడి బుద్ధి మీరు పుట్టించండి ప్రభా. గ్రహింపునిచ్చి హృదయాలు కలిగజేయమని అడుగుతున్నాం ప్రభా. వాక్యం మీరే అన్నారు కనుక మీ చిత్తానుసారంగా జరిగేలాగా మీరు సహాయం చేయండి. మా సంఘాన్ని ప్రభా మీరు దీవించండి, ఆస్వాదించండి. సంకాపరి గారి కుటుంబాన్ని మీ సేవలో ఎత్తుపట్టుకుని బహుబలమైన సాధనలుగా మీరు వాడుకోమని మనం చేస్తున్నాం ప్రభా. ఆశ్చర్యకరమైన దైవమానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ప్రభా ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభా నీ వాక్యానికి లోబడి దాని ప్రకారం జీవించడానికి, నీలో అంటుకట్టబట్టడానికి ప్రభా, ఫలింపబట్టడానికి, ఫలించి ఫలాభివృద్ధి చెందటానికి ప్రభా ఆత్మీయ అభివృద్ధి, ఆత్మీయ ఆహారము మీరు అనుగ్రహించమని ఉదయకాల సమయంలో ప్రభా పాటల ద్వారా నామాన్ని మేము తెచ్చుకోమని మా సంకాపరి గారి కుటుంబాన్ని, సంఘాన్ని, బ్రాంచీలను మీరు ఎత్తిపెట్టుకోమని మీ పరిచర్య చేస్తూ ప్రార్థన చేస్తున్న ప్రతి వారిని మీరు నిండారుగా దీవించి ఆశ్రయించమని జరుగుతున్న కార్యక్రమం అంతటికీ ప్రభా, అయ్యా ఆరాధన అంతటికీ ప్రభా నీ కృప అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రియ పరిశుద్ధాత్మ దేవ మీరే తోడే నడిపించమని యేసయ్య నడుస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థనల ప్రభావాలకి జవాబిచ్చడం దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని దర్శించలాగున, ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడలాగున, ప్రతి ఒక్కరి యొక్క ఆత్మీయ జీవితాలు సరిచేయలాగున దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆర్థిక ఇరుకుల ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డలను, అనారోగ్యంతో అస్వస్థతో ఉన్న బిడ్డలను, అపవిత్ర ఆత్మల చేత పీడింపబడిచే బిడ్డలను ప్రభు స్వస్థపరచులాగా ఉదయకాల సమయంలో గొప్ప ఆయన రక్తాన్ని ప్రోక్షించి ప్రతి ఒక్కరిని సాక్షులుగా నిలబెట్టలాగా దేవుని స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎగ్జామ్ రాస్తున్నటువంటి ప్రతి బిడ్డను తన యొక్క జ్ఞానాత్మతో నింపులాగున, వారు రాస్తున్న ఎగ్జామ్ అన్నింటిలోనూ గొప్ప విజయం అనుగ్రహించలాగా దేవుని స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయచేసి కూర్చున్న ఈ సమయంలో పాటలు పాడి ప్రభుని మహింపరుస్తాం. 10 నిమిషాలు దయచేసి కూర్చుందాం. 10 నిమిషాలు. హల్లెలూయా, హల్లెలూయా. పాటల పుస్తకంలోంచి 415వ పాట, దేవా పాపిని నిన్ను ఆశ్రయించాను, ప్రేమ చూపించి నన్ను ఆదుకోవా అన్న పాట పాడుకుందాం. 415 పాటల పుస్తకంలోంచి. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధినై అందుడనై అపవాదితో అనుచరునై, అపవాదినై అందుడనై అపవాదితో అనుచరునై, సంచరించితి చీకటిలో వంచన చేసి తినెందరినో, సంచరించితి చీకటిలో వంచన చేసి తినెందరినో, వంచన చేసి తినెందరినో. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి
నన్నాదుకోవయ్యా దేవా పాపిని కలువరిలో సిలువందా కలవరముందే జగమంతా కలువరిలో సిలువందా కలవరముందే జగమంతా పాపినైన నా కొరకు మరణమునే జయించితివి పాపినైన నా కొరకు మరణముషే జయించితివి మరణముచే జయించితివి దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని పాటల పుస్తకంలోంచి 394 పాట స్తుతిగణ మహిమంతయు యేసుకే చెల్లింతు అనే పాట పాడుకుంది. సాంగ్ నెంబర్ 394 394 పాట. స్తుతిగణ మహిమంతయు యేసుకే చెల్లింతుము స్తుతిగణ మహిమంతయు యేసుకే చెల్లింతుము స్తుతిగణ మహిమంతయు మన యేసుకే చెల్లింతుము దూతలారా స్తుతించుడి దూత సైన్యమ స్తుతించుడి దూతలారా స్తుతించుడి దూత సైన్యమ స్తుతించుడి సూర్య చంద్రులారా స్తుతించుడి నక్షత్రములారా స్తుతించుడి సూర్య చంద్రులారా స్తుతించుడి నక్షత్రములారా స్తుతించుడి స్తుతిగణ మహిమంతయు యేసుకే చెల్లింతుము స్తుతిగణ మహిమంతయు మన యేసుకే చెల్లింతుము పరమాకాశమ స్తుతించుడి భూమియు సమస్తము స్తుతించుడి స్తుతిగణ మహిమంతయు యేసుకే చెల్లింతుము స్తుతిగణ మహిమంతయు మన యేసుకే చెల్లింతుము యవనులు కన్యలు స్తుతించుడి పిల్లలు పెద్దలు స్తుతించుడి యవనులు కన్యలు స్తుతించుడి పిల్లలు పెద్దలు స్తుతించుడి వృద్ధులు బాలురు స్తుతించుడి నిత్యం యేసునామం స్తుతించుడి వృద్ధులు బాలురు స్తుతించుడి
నిత్యం యేసు నామం స్తుతించుడి, స్తుతి గణ మహిమంతయు యేసుకే చెల్లింతుము, స్తుతి గణ మహిమంతయు మన యేసుకే చెల్లింతుము, స్తుతి గణ మహిమంతయు యేసుకే చెల్లింతుము, స్తుతి గణ మహిమంతయు మన యేసుకే చెల్లింతుము, యేసుకే చెల్లింతుము. పాటల పుస్తకంలోంచి 587 పాట స్తోత్రము స్తుతి స్తోత్రం చెల్లించుడు యేసుకే అన్న పాట పాడుకుందాం. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే, స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. రాజాది రాజు దేవాది దేవుడు, రాజాది రాజు దేవాది దేవుడు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే, స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. పాపపు వస్త్రము బాపి నీతిమంతులుగా చేసి పరిశుద్ధులలో చేర్చి పరమ సౌభాగ్యమునిచ్చే, పాపపు వస్త్రము బాపి నీతిమంతులుగా చేసి పరిశుద్ధులలో చేర్చి పరమ సౌభాగ్యమునిచ్చే, మహిమ స్వరూపుడు, మహిమ స్వరూపుడు, స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే, స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. మనుష్య కుమారుడై మనుజుల పాపముకై మహిలోన వెలసెను, మరణించి లేచెను, మనుష్య కుమారుడై మనుజుల పాపముకై మహిలోన వెలసెను, మరణించి లేచెను, మహిమ స్వరూపుడు, మహిమ స్వరూపుడు, స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే, స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. రాజాది రాజు దేవాది దేవుడు, రాజాది రాజు దేవాది దేవుడు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే, స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా. దయచేసి అందరు లేచి నిలబెడదాం. దయచేసి లేచి నిలబడినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త వాక్యపఠనం చేసుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుతాను. దయచేసి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీరు చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుతాను, గమనించండి. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహాను వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోసేయు ఏలియయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటియు, మోసేకు ఒకటియు, ఏలియకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను. అతడు ఇంకాను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశం మానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, లెండి, భయపడకూడని చెప్పాను. వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. ఈ లేఖన భాగము దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. దయచేసి 10 నిమిషాలు. హల్లెలూయా. మన ప్రభును ప్రియరక్షకుడనే నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభములు, వందనములు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లెంట మాసపు ఉదయకాల సమయానికి మరొక అవకాశం ఇచ్చినటువంటి మన సంఘ జార్జ్ పాస్టర్ గారికి, సంఘస్థులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు చొప్పున కొద్ది నిమిషాల వాక్య పరిచర్య జరిగిద్దాం. దయచేసి గమనించండి. దేవుని యొక్క వాక్యం వస్తున్నప్పుడు దాన్ని స్వీకరించడానికి మన హృదయాలను మనము ఏం చేయాలండి? మన హృదయాలను మనము తెరుచుకోవాలి. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తుంటారంటే నాకు కాదు అనుకుంటుంటారు. చాలా తప్పది. ఎందుకంటే వాక్యము 2 అంచులు గల ఖడ్గమని మన లేఖనం చదువుతాం. వాక్యం దేవుడే ఉన్నాడని మనం నమ్ముతాం. కానీ ఆ యొక్క నమ్మిక మాత్రం ఆ యొక్క వాక్యం మీద మనం పెట్టము. ఎందుకంటే అంశం ఏంటంటే యేసు వైపు చూసుసు లేక సిలువు వైపు చూసుసు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. హల్లెలూయా. చాలామంది ఓపికతో వచ్చారు. కొందరు టీ తాగి వచ్చారు, కొందరు టీ తాగకుండా వచ్చారు. అదేమంటే మన యొక్క ఆసక్తిని మనం ఎంత ప్రేమిస్తామో అంతగా మనం దీవించబడతాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం చూస్తాం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున. ఎంత గొప్ప సాక్షి సమూహం అంటే ఇక్కడ కూర్చున్నటువంటి సంఘం కాదండి, అక్కడ ఒక సాక్షి సమూహం ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూస్తాము. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. హల్లెలూయా. చాలాసార్లు మనం గమనిస్తుంటాం, వాక్యాన్ని వింటాం కానీ తినగా కాకరగా ఏమైందండి? తీగ అయిపోయిందంట. ఈ యొక్క జీవపు మాటలు, దేవుని యొక్క మాటలు మన హృదయంలోకి వచ్చినప్పుడు ఎలా ఉండంటే మధురముగా ఉండాలి. ఆ సేవకుడు అలా చెప్పాడు, ఈ సేవకుడు ఎలా చెప్పాడు కానీ యేసుప్రభువారు ఏం చెప్పారు చూడాలి. యేసుప్రభువారు ఏం చెప్పారు? మనకి ఏం చెప్పారండి? దైవ జనులు, దైవ సేవకులు, దేవుని యొక్క ప్రతినిధులు. హల్లెలూయా. ప్రతినిధి అంటే ఒక వారధి లాంటి వాడు అనమాట. అంటే ఇక్కడి నుంచి మనము ఆయనకు చెప్తాం. మనం ఏం చెప్తామంటే దేవునికి చెప్తాం. ఏమని చెప్తారంటే, ప్రభా బిడ్డ విషయంలో సహాయం చేయండి. మోసే ఏలియాలు కనబడి యేసుప్రభువారితో మాట్లాడుతున్నారు. దేని గురించి మాట్లాడుతుంటే రాబోతున్నటువంటి నీ యొక్క మరణము గురించి, యేసుప్రభువారి యొక్క మరణము గురించి, ఆ యొక్క మహిమలోనికి దిగి వచ్చి వారు ఏం చేస్తున్నారంటే యేసయ్యతోటి ముచ్చటిస్తున్నారు. మిక్కిలి బోర్ల పడ్డారంట. ఎలా పడ్డారండి? మిక్కిలి బోర్ల పడ్డారు. ఎందుకంటే దేవుని మాట, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క తేజస్సు చూసినప్పుడు వారికి భయం కలిగింది. మోసే ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే బండలో నుంచి నీళ్ళు ఇప్పించాడు. ఎర్ర సముద్రం 2 బయలుగా చేశాడు. మోసే ప్రార్థించినప్పుడు దేవుడు తన కార్యం నెరవేర్చాడు. యేసుప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు మన పాపాలు క్షమించబడ్డాయని మనం విశ్వసించి నమ్మాలి. ఇంకా మనం ప్రార్థన చేసినప్పుడు నేను పాపిని ప్రభా అంటే ఎప్పుడు మన పాపాలు ఒప్పుకుంటాం విడిచిపెడుతున్నాం. మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉందంటే ఈ రోజున
ముంగీసపాము కథలాగా ఉందన్నమాట. ఏంటండి? ముంగీసపాము ఆ రెండు కొట్లాడుకుంటాయి. ఆ దాన్ని ఇది కరుస్తుంది, ఇది దాన్ని కరుస్తుంది. పాపాన్ని విడిచిపెడుతున్నాం అనుకుంటున్నాం, విడిచిపెడతలే. సులువుగా చిక్కులు పెట్టు ప్రతి భారము, ప్రతి పాపం నుండి మనకి విడుదల కావాలి. ప్రభా, నేను నీతిమంతుడిగా నీ జాబితాలో ఉన్నా. ఇప్పుడు మన పేరు పైన రాసుకోవాలంటే, ఆయన పరలోక రాజ్యంలో ఆయన ఒక జీవ గ్రంథంలో ఆయన పేరు రాసుకోవాలంటే అప్పుడు ఏమైంది? దానికి ఒక గుర్తుంది. ఏం గుర్తుందంటే, నమ్మి బాప్తీసం పొందినవాడు, నీటి ద్వారా బాప్తీసం పొందినవాడు, మారు మనసు పొందినవాడు, పాప క్షమాపణ కలిగినవాడు, వాడిని నీటి ద్వారా బాప్తీసం తీసుకుంటే అప్పుడు ఏముందంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. అప్పుడు ఆయన యొక్క పేరు ఎక్కడుంటుందంటే, ఒక పాపికి ప్రవర్తన మారిందంటే, వాడు యేసుప్రభు దేవుడిని ఒప్పుకుంటే, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో ఒప్పుకొని బాప్తీసం తీసుకుంటే ఆయన యొక్క పేరు పరలోకంలో జీవగ్రంథంలో వ్రాయబడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే మనము చాలాసార్లు కూడా ఏం చేస్తుంటామంటే, నేను బాప్తీసం తీసుకున్న డైరెక్ట్గా నాకు వీసా వచ్చింది, నాకు పాస్పోర్ట్ వచ్చింది, నేను డైరెక్ట్ పరలోకానికి వెళ్ళిపోతానంటే మాత్రం అంత తేలిగ్గా మనము వెళ్ళలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. చాలామంది అంటారు పరలోక రాజ్యం వెళ్ళిపోతామంటే చాలా ఈజీ అనుకుంటారు. చాలా కష్టం. ఎందుకంటే విశాల మార్గమున ప్రవేశించేవారు అనేక మంది ఉన్నారు, కానీ ఇరుకు మార్గమున ప్రవేశించేవారు కొందరే. కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు. అందుకే అక్కడ సాక్షి సమూహం అన్నాడు ఎబ్రిల్ రాసిన పత్రికలో చూసినట్లయితే. అందుకే ఇక్కడ చూసినట్లయితే 40వ యెషయా గ్రంథము 30-31 వచనాలు చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుకుంటారు. హల్లెలూయా. నూతన బలం పొందుకోవాలంటే మనం యేసు ప్రభువారి కోసం ఎదురు చూడాలి. దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్ కోసం ఎదురు చూడాలి, దేవుని యొక్క ప్రసన్నత కోసం ఎదురు చూడాలి, దేవుని యొక్క స్వరం కోసం ఎదురు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనం వస్తున్నాం పోతున్నాం అంటే కాదండి. దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే ఆ యొక్క గట్టిగా అంటే దిట్టంగా ఉండాలి. మనం దిట్టంగా అంటే నిబ్బరము కలిగి, ఎలాగండి? నిబ్బరము కలిగి. యెహోషువ గ్రంథం 1:8-9 వచనాల్లో చూస్తాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలన్నిటి ప్రకారము, ఆజ్ఞల ప్రకారం నువ్వు అన్వయించుకొని నువ్వు ఇతరులకు బోధించి దాని ప్రకారం జీవించడానికి నిబ్బరం కలిగి, ధైర్యం కలిగి నీ బ్రతుకు ఇలా జీవించినట్లయితే నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలువ నేరడు. హల్లెలూయా. మోసే చనిపోయిన తర్వాత ఇజ్రాయేల్ పిల్లలు నడిపించడానికి యెహోషువ కాలేబులకు దేవుడు మాట్లాడి వారిని నడిపిస్తున్నాడు. వారి నాయకులుగా నడిపించడానికి దేవుని యొక్క ప్రసన్నత వాళ్ళ మీదకి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిబ్బరం కలిగి. ఎలాగుండాలండి? ఎలాగుండాలి? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. ఏదైనా చిన్న సమస్య వస్తే మాత్రం మనం నీరసించిపోతుంటాం. ఎందుకంటే ఒక సాక్ష్యం ఉందండి పరిశుద్ధ గ్రంథంలో. ప్రభువా, వాక్యం ద్వారా నాతో మాట్లాడండి అని అడగాలి. ఆ వాక్యం ద్వారా మనం బలపరచబడతాం. దైవజనుల యొక్క వర్తమానం ద్వారా హెచ్చరింపబడతాం. దిద్దుబాటు చేసుకోవాలి. చూడండి, దిద్దుబాటు చేసుకోవాలి. మన హృదయాన్ని ప్రతిరోజు ప్రతి క్షణము కడుక్కోవాలండి. హృదయాన్ని శుద్ధీకరణ చేసుకోవాలి. ఎందుకంటే మనకు సత్సంబంధం రాదండి. మీరు అనుకోవచ్చు, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నేను ప్రార్థన చేస్తున్నా, రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నట్టు మనలో గిల్టీ ఫీలింగ్ ఉంటే మీరు అంతేందుకు మీకు ఒక విషయం చెప్తా. మీరు ఎప్పుడైనా కానీ ఒక మంచినీళ్ళు కుళాయికి వచ్చినప్పుడు పట్టుకుంటాకు కానీ, మంచినీళ్ళు పోసుకోవటానికి కానీ, ఆ బింది కానీ, ఆ యొక్క డేక్సా కానీ ఏ విధంగా కడుగుతారండి మీరు? అంతేందుకు వంట చేసినప్పుడు ఏదైనా మచ్చ ఉంటే కనుక మళ్ళా తోముతారు. ఆ మచ్చ పోయే వరకు తోముతూనే ఉంటారు. తోముతారండి, లేదా అలాగ పట్టేసుకుంటారా? ఏం కదలే, మన ఇంట్లోనే కదా, మన కొంపే కదా అనుకుంటామా? అనుకోం కదా. మరి హృదయాన్ని ఎంత శుద్ధి చేసుకోవాలి? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి ఆ వ్యాధికి ఇంకా పేరు పెట్టలేదండి యేసుప్రభు వారు. అనేక రకాలైనటువంటి సమస్యలకి అన్నిటికీ రోగాలన్నిటికీ పేర్లు ఉన్నాయి, కానీ ఈ హృదయం వచ్చేటువంటి వ్యాధి దీనికి దేవుడు పేరు పెట్టలే. భ్రష్టులారా, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, హృదయ కాఠిన్యం చెప్పున అలా చేశాడంట. ఎప్పుడైతే ఇజ్రాయేల్ ప్రజలు దేవుని మాట వినలేదో పాత నిబంధన గ్రంథాల్లో చూస్తే వారిని శత్రువులకు అప్పగించేవాడంట దేవుడు. అర్థం చేసుకోండి వాక్యం. ఎందుకంటే మనం ఇష్టం అనుకోండి, ఆయనకి మనల్ని ఖచ్చితంగా గద్దిస్తాడు. గద్దింపు విని తిరగాలి, గద్దింపుకు లోబడాలి, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపాలి. చాలాసార్లు మనం ఏం చేస్తుంటే విధేయత చూపం. యెషయా గ్రంథం 1 చూస్తాం, ప్రతివాని హృదయము, ప్రతివాని గుండె బలహీనమాయను. హల్లెలూయా. ఏమైందంటే గుండెకాయ బలహీనం అయిపోయింది. ఎందుకంటే సమస్యలన్నీ చూసేటప్పటికి ఈ యొక్క పాప భీతి వలన. మీరు శుద్ధి చేసుకోండి, మీ చేతులు శుద్ధి చేసుకోండి, మీ హృదయాలు శుద్ధి చేసుకోండి, మిమ్మల్ని మీరు కడుక్కోండి. మీ ఏమైనా వాద్యాలు ఉంటే మీరేమన్నా నాకేమైనా చెప్పాలనుకుంటే, నాతో ఏమైనా వాదించాలంటే మీరు రండి అంటాడు ఆయన. రండి, మన వివాదము తీర్చుకుందాము. హల్లెలూయా. ఎవరు ఆహ్వానం పలుకుతున్నారండి?
తండ్రి అయిన దేవుడు లేక ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, రండి అంటున్నాడు ఆయన. ఆయన సన్నిధిలోకి వచ్చి మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభా నన్ను కడగండి, నన్ను శుద్ధీకరించండి, నా ఆత్మను శుద్ధీకరించండి అంటాడు. 31-32 కీర్తనలో చూస్తాం, తన ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. యెహోవా చేత నీ దోషించబడిన వాడు ధన్యుడు. మనం అన్యులుగా ఉండకూడదండి. ఇక యేసుప్రభు రండి, యేసుప్రభు రండి, మా పట్లండి కార్యాలు చేయట్లేదండి. ఎందుకు చేయడండి కార్యాలు? చేయడండి ఆయన బరాబర్ చేయడండి ఆయన. ఎందుకంటే ఇప్పుడు తండ్రిని కుమారుడు తండ్రిని ఏదైనా అడిగితే తండ్రి ఎందుకు ఇస్తాడంటే కుమారుడు మీద ప్రేమ కలిగిస్తాడు. కుమారుడు అడిగే రీతిని బట్టిస్తాడు. మనం ప్రభా నువ్వు చేసుకో అంటే చాలా తప్పది. నువ్వు చేస్తావా చేయవా? మనం డిమాండింగ్ చేయకూడదండి. మనము డిమాండ్ చేయకూడదు. మనం ఏంటంటే ఆజ్ఞాపించకూడదు. ఎందుకంటే మనం ఆజ్ఞాపించేటువంటి వారము కాము. హల్లెలూయా. యాక్చువల్గా చెప్పాలంటే మనము మట్టి పురుగులము. హల్లెలూయా. మట్టి పురుగులము. సహోదరుడు అదే చెప్తున్నాడు, మట్టి పురుగులు అంటున్నాడు. అగ్ని ఆరదు పురుగు సావదు అని చెప్పుకున్నాడు. ఎక్కడ మెసేజ్ విన్నాను నేను, యూట్యూబ్లోనో దేంట్లోనో వింటే, అగ్ని ఆరదు పురుగు సావదు అన్నాడు. పురుగు ఏంటండి? పురుగు అండి. బైబిల్లో చూస్తే పురుగు సంగతి ఏంటంటారు? యోనా గారికి ఒక చెట్టు సొర చెట్టు పెట్టాడు, దానికి పురుగు పెట్టాడు అని మాత్రం అనుకోకండి. పురుగు అంటే మన ఆత్మ. నేను నరుడని కాదు, నేను పురుగుని అంటాడు యాకోబు గారు. చూసినట్లయితే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ యొక్క అగ్ని ఆరదు పురుగు సావదంటే పాతాళంలో నరకములో అగ్ని ఆరదు పురుగు సావదు. యుగాలు కూడా మండుచున్నటువంటి ఆ యొక్క అగ్ని గుండములో దేవుడు ఈ యొక్క ఎవరైతే యేసుప్రభుని నమ్మరో, యేసుప్రభుని విశ్వసించరో, దేవుడిగా నమ్మరో, దేవుడిగా అంగీకరించడో, పాప క్షమాపణ కలగదో, వారిని ఎప్పుడైతే వారు యేసుప్రభుని అంగీకరించకుండా బాప్తిసాలు తీసుకోకుండా మారు మనసు పొందకుండా ఉంటారో వాళ్ళని ఏం చేస్తాడంటే తీసుకెళ్ళి దాంట్లో వేస్తాడంట. ఫలింపని ప్రతి చెట్టును నరకబడి, ఫలింపని ప్రతి చెట్టు అంటే మన కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, లేక చిన్న చెట్లు కాదండి, మానవుని యొక్క సాదృశ్యము. మానవుడికి అనగా యేసుప్రభుని విశ్వసించిన వారిని ఒక చెట్టుతో పోలుస్తున్నాడు ఆయన. ఆ చెట్టు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అంటే కట్ చేయబడి తీసుకెళ్ళి అగ్నిలో వేసేస్తానన్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూస్తాం. అక్కడ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూస్తాం, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి, ఫలింపని ప్రతి చెట్టు. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నాలో ఫలింపని ప్రతి తీగయు ఏం చేస్తుందంట? కట్ చేయబడుతుంది. హల్లెలూయా. దేవునితో సహవాసం చేస్తున్నామంటే మనం అగ్నితోటి సహవాసం చేస్తున్నామని గమనించాలి. మనం అంటుంటాం కొన్ని పర్యాయంలో ఏం చేస్తుంటాం అంటే, ప్రభా నువ్వు చూస్తున్నావు, వాళ్ళని చూడు, వీళ్ళని చూడు అంటుంటాం. ఏమంటామండి? వాళ్ళని చూడండి, వీళ్ళని చూడండి అంటాం, కానీ మనల్ని చూడమని అడగం మనం. ప్రభా నన్ను దర్శించండి, నాకు జ్ఞానం దయచేయండి, నాకు తెలివి దయచేయండి. నేను దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఒకటి అడిగిన, నేను పాపినైతే నాతో నువ్వు మాట్లాడాలి. ఏంటండి? నేను పాపినైతే నువ్వు నాతోటి మాట్లాడాలి. ప్రభు మాట్లాడతాడు. ప్రభు స్వరం ఇచ్చి పిలుస్తాడు. నా కుమారుడు ఇంటి పేరుతో సహా పిలుస్తాడు, మధురమైన స్వరంతో పిలుస్తాడు ప్రభు. ఆ స్వరాన్ని వినడానికి మనం ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. మనం చాలాసార్లు నన్ను కాదులే అనుకున్నాం అనుకో, ఆయన కూడా నన్ను కాదులే అంటుంటాడు. అంతే కదండి. ఆయన ఎంతగా ప్రేమిస్తామో ఆమె విస్తారమైన పాపములు ఆమె క్షమించబడ్డాయి. విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. నన్ను ప్రేమించేవారు నేను ఆస్తికి కర్తలుగా చేస్తాను. అడుక్కునే వాళ్ళుగా చేయడండి దేవుడు ఎప్పుడు కూడా. అడుక్కునే వాళ్ళుగా చేయడు. మనం కొన్నిసార్లు ఏం చేస్తుంటే అంటే 121వ కీర్తనలో చూస్తాం, 123వ కీర్తనలో చూస్తాం, కొండల తట్టు నా కన్నులెత్తుతున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. కొండల తట్టు కన్నులెత్తుతున్నాను. 123వ కీర్తనలో చూస్తాం, ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు, ఆకాశమందు నా కన్నులెత్తుతున్నాను. తన యజమానుడు వైపు దాసుడు ఏ విధంగా అయితే ఎత్తుతాడో చేతులు, లేకపోతే ఎదురు చూస్తాడో, యజమానురాలు తట్టు తన దాసురాలు ఏ విధంగా అయితే చూస్తాడో ఆ విధంగా మనము దేవుని సన్నిధిలో చూడాలి. నా సన్నిధికి వచ్చి ఏం చేయమంటాడైనా? అడుగుడి, నా సన్నిధిలో మొరపెట్టండి అంటాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానంటాడు. ఈ పాపాలన్నీ ఒప్పుకోవాలి, కడుక్కోవాలి. ఈ 40 రోజులే కాదండి, ప్రతి క్షణము కూడా మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎందుకంటే యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఈ లెంట మాసంలో ఉన్న మనకి ఇప్పుడే రావచ్చు, కొద్దిసేపున్నాక రావచ్చు, రాత్రిగా రావచ్చు. అర్థమవుతుందండి? ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఏమంటాడండి ఆయన యేసు ప్రభు వారు? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. తండ్రి ఆజ్ఞ అయితే ఇప్పుడే రావచ్చు,
తండ్రి చిత్తమైతే ఇప్పుడైనా దిగి రావచ్చు, కానీ మనం ఆయన ఎదుర్కొంటానికి మనం ఎలా ఉండాలంటే సంసిద్ధులై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 25లో చూస్తాం, బుద్ధి కలిగిన కన్యకులు తన దివిటీలలో సిద్ధులలో ఏం చేశారంటండి, నూనెను నింపుకున్నారు. నూనె అనగా దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మన కొన్ని పర్యాయములు ఏం చేస్తుంటాడు, కొంచెం హెల్త్గా ఉందనుకోండి మన హృదయము ఏమవుతుందండి, తొలికిచ్చలాడిపోతూ ఉంటుంది. మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన విశ్వాస జీవితం అంటే మామూలు జీవితం కాదండి. విశ్వాస వీరుల జాబితాలో ఉన్న విశ్వాసం చూడండి మీరు ఒకసారి. మత్తయి సువార్త ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూస్తాం. అక్కడ అబ్రహాము విశ్వాసమును, అబ్రహాము దేవుని నమ్మను, అది అతనికి నీతిగా ఎంచబడును. ఆ అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా తీర్పబడ్డాడు. ఆ అబ్రహాము దేవునికి ఏమైందంట, స్నేహితుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు చెప్తున్నారు 15వ అధ్యాయంలో 16-17 అధ్యాయంలో చూసినట్లయితే యోహాను సువార్తలు అక్కడ ఏముందంటే, మీరు నా సహోదరులు, నా స్నేహితులు అంటున్నాడు ఆయన. ఎవరు స్నేహితులు అండి మనము? ఎవరి రక్తంలో కడగబడ్డాం మనము? యేసుప్రభు రక్తంలో కడగబడిన మనమందరము కూడా యేసుప్రభు వారికి స్నేహితులము, లేక సంబంధులము, లేక సహోదరులము. హల్లెలూయా, అర్థమవుతుందండి? ఎందుకంటే మనం ఎప్పుడైతే మన పాపాల నుంచి విడుదల పొంది ఉన్నామో, మన యొక్క శాపాల నుంచి విడుదల పొంది ఉన్నామో, ఎప్పుడైతే యేసుప్రభు వారి యొద్దకు వచ్చామో అప్పుడు పూర్తిగా మనం మారిపోవాలి. ఈ యొక్క లోక మర్యాదను అనుసరింపక ఉత్తమను అనుకూలమును అయినా దేవుని చిత్తం ఏదో గ్రహించి దాని ప్రకారం మీరు జీవించండి. రోమపత్రికలో చూస్తాం 12వ అధ్యాయంలో చూస్తాం. ఈ లోక మర్యాదను అనుసరించక ఈ లోక మర్యాదను అనుసరిస్తుంటాం. చాలామంది ప్రియమంది వెళ్ళారు. గమనించండి, మొన్న మా ఆ ఊర్లో అంబాజీపేటలో మా చెల్లి ఆ యొక్క ఏమంటది బేస్మెంట్ ఏటాకి పాస్టమ్ గారు వచ్చారు. పాస్టమ్ గారు నడిపిస్తుంది అక్కడ. ఆ పాస్టర్ గారు ఆయన లేరు, చనిపోయారు. అయితే ఆ చర్చికి వెళ్తుంది అక్కడ ఇంటి దగ్గరే. యొక్క బేస్మెంట్ వేసేటప్పుడు ఈ కొబ్బరికాయలు ఏమంటారు దాన్ని, మూల ముహూర్తం అంటారు కదా. మూల ముహూర్తం అంటే మొదటగా చేసేది అనమాట. మూలలో చేస్తారు, ఆ ఈశాన్యం సైడ్ చేస్తారు. అయితే చేసేటప్పుడు మా చెల్లి మా అన్నయ్యలు ఉన్నారు, 2 అన్నయ్యలు, ఒక తమ్ముడు. ఆ అన్నయ్యల పిల్లలు, మా అక్క వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారంట. ఆ రోజు పిలిస్తే ఉదయం 7 గంటలకు ఎప్పుడో చేద్దామంటే 7 గంటలకు పొద్దున్న అందరూ ఉంటారని చేసింది. అయితే మా అన్నయ్యలు ఇంకా అన్యులు అనమాట, వాళ్ళు ఇంకా దేవుని నమ్ముకోలే. మా చెల్లి ఏమందంటే, అన్నయ్యలు కొబ్బరికాయలు తీసుకొచ్చి కొడతాం అమ్మాయి ఇక్కడ అంటే, మా చెల్లి ఒప్పుకోలేదంట. ఎందుకు ఒప్పుకోలేదంటే, నేను ఒకే దారిలో ఉన్నా అన్నయ్య, నేను మాత్రము కొబ్బరికాయలు కొట్టలేను మీ చేత. మీరు వస్తే రండి, పోతే పొండి. ఎవరైనా అంటారండి అలాగని? అరే మా అన్నయ్యోళ్ళు, అయ్యో మా అన్నయ్యోళ్ళు అంటారు. లాస్ట్ అనమాట మా చెల్లి. ఎందుకంటున్నానంటే ప్రియమైన దేవుని బిడ్డలు గమనించి, మా చెల్లి లోకానుసారంగా లేదు. ఇప్పుడు ప్రార్థన చేస్తుంది, అన్నయ్య దేవుడు చూసుకుంటాడంట. మనకి ఎవరైనా విరోధులు ఉన్నారు, అన్నయ్య వాళ్ళు పోతారు, మనము పోతాం, పోతాం, మనం మాత్రం తప్పకూడదు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఇక్కడ అపోస్తుల కార్యాలయంలో చూస్తాము, ఆ యొక్క జైలు అధికారి ఆ యొక్క అధికారి అంటాడు, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలి, రక్షణ పొందడానికి నేనేం చేయాలి. ఇక్కడ మా చెల్లి చూస్తే ఆమె మాత్రం ఆ కొబ్బరికాయలు కొట్టడం లేదంట. మా వాళ్ళు కొంచెం ఉంటుంది కదా, తెలుసు కదా కోపాలు, ఇంకా వాళ్ళు ఛాయ్ తాగి వెళ్ళిపోయినారంట. కొట్టించావమ్మా కొబ్బరికాయ అని అడిగాను. అన్నయ్య ఎందుకు చేపిస్తాను, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను కదా, మేము యేసుప్రభులో ఉన్నాం కదా. గమనించండి ప్రియమైన, సాక్ష్యం రావాలండి, సాక్ష్యం రావాలి. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. హల్లెలూయా. రక్షణ పొందేశారని చెప్పట్లేదండి, పరిశుద్ధ గ్రంథం గుర్తుపెట్టుకోండి మీరు. రక్షణ పొందుదురు. హల్లెలూయా. మనం అనుకుంటాం నేను రక్షణ పొందాను. ఒక సహోదరి ఉంది, నాకు తెలిసిన సహోదరి, నిజాంపేట ఏరియాలో ఉంటుంది. మీ ఆత్మీయ జీవితం ఎలాగుంది బ్రదర్ అని అడుగుతుంది ఆమె. ఏమంటుందండి, మీ ఆత్మీయ జీవితము ఎలాగుంది బ్రదర్ అని. ఆత్మీయ జీవితం ఎలాగుంటుందండి, నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఆత్మీయ జీవితము ఎలాగుందని అడుగుతుందాము నేను. అంటే నాకు ఎందుకు అర్థం కాలే. అంటే నా ఆత్మీయ జీవితం ఎలాగుందో నాకే తెలియట్లేదు, మరి ఆమెకి ఎలా తెలుసా మరి. అర్థమవుతుందండి మీకు? అర్థమవుతుందండి? ఆత్మీయ జీవితం ఎలాగుందని ఎవరు చెప్తారండి? ఆత్మకు రోగం వచ్చింది అనుకోండి, దేనికండి? అర్థమవుతుందండి మీకు? ఆత్మకు రోగం వచ్చింది అనుకోండి, ఆత్మకు రోగాన్ని బాగు చేసేవాళ్ళు ఎవరండి? గట్టిగా చెప్పాలి ఒకసారి. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఆత్మకు రోగం వస్తే ఎవరు బాగు చేస్తారు మనకి? యేసయ్య బాగు చేస్తాడు. అంటే ఆమెకు ఆత్మరోగం ఉందా లేకపోతే శరీర రోగం ఉందా? బ్రదర్ మీ ఆత్మీయ జీవితం ఎలాగుంది, మీరు ఎలాగున్నారు? మామూలుగా అడిగితే సరిపోదండి, ప్రైజ్లాడను లేకపోతే వందనాలను ఏమంటే బాగున్నారనను ఎందుకు సరిపోతుంది. బ్రదర్ మీ ఆత్మీయ జీవితం ఎలా నడుస్తుందంటే, ఎక్కడికి నడుస్తున్నా ఆత్మీయ జీవితం పైకి నడవాలి కానీ కిందకి నడవకూడదు, వీల్లేదు. పైకంటే తెలుసండి మీకు? పైకంటే తెలుసా మీకు? తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం 2వ వచనంలో చూస్తే
మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. హల్లెలూయా. చదువుదామండి ఒకసారి. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము చూడండి. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక లేఖనాన్ని జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. హల్లెలూయా. ఎక్కడ ఎతకాలండి మనము? క్రీస్తుతో కూడా లేపబడిన వారంటే ఏంటంటే అర్థము? క్రీస్తుతో కూడా లేపబడిన వారంటే మీరు బాప్తిసం తీసుకుని మీరు పైకి లేపిన వారైతే, లేపబడిన వారైతే ఏమండి? యెషయా గ్రంథంలో చూస్తాము, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. అంటే ఇంకా నువ్వు చీకట్లో ఉండటానికి వీల్లేదు. ఇంకా నువ్వు చీకటి దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యంగా ఉంది. ఆ పాపపు జీవితం వదిలేసుకోవాలి. లేదండి నేను ఇంకెలాగ ఉంటానండి, మా ఆయన అలాగ ఉంటాడండి, నేను ఇలాగ ఉంటానండి. నో, ఇది ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోనంటే యెహెజ్కేలు గ్రంథంలోను ఇర్మీయా గ్రంథంలోనూ ఒక మాట ఉంది. అక్కడ ఏముందంటే వాడు కనుక చచ్చిపోతే, ఎవడండి? భర్త అన్నవాడు కానీ భార్య అన్న ఆమె కానీ చనిపోతే కనుక ఆయన యొక్క మరణాన్ని గురించి నిన్ను విచారణ చేస్తానంటాడు దేవుడు. కొంచెం కఠోరంగా ఉంటాయి మాటలు. హల్లెలూయా. భరించాలి. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ అడుగుతున్నాడు ప్రభువారు, నువ్వు ఎందుకు ప్రార్థన చేయట్లేదు, ఎందుకు నమ్మట్లేదు? నేను రక్షిస్తాను నీ భర్తని, నీ భార్యని నేను రక్షిస్తాను, నువ్వు ఎందుకు విశ్వసించట్లేదు అని అడుగుతారు ప్రభువారు. మనప్పుడు సమాధానం ఏం చెప్తామండి? ఒక పాపి మారితే, పరాన చేరితే అక్కడున్న సంబరాలు ఆనందాలు విపరీతంగా ఉంటాయంట. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక ఆత్మ పోతే భూమి మీద భారం, ఒక మనిషి చనిపోతే భూమి మీద భారం తగ్గిపోయింది అంటాం. చాలా తప్పది. ఎందుకంటే ఒక సహోదరి గురించి కానీ ఒక సహోదరుడి గురించి కానీ మనం ప్రార్థన చేయాలి. మన బాధ్యత ఏంటంటే ప్రార్థించడం మన బాధ్యత, కార్యం చేయటము ఆయన యొక్క వంతు కార్యం చేయటము. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. హల్లెలూయా. మనం చాలాసార్లు గమనిస్తుంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా, చేస్తాడు ప్రభువు, తగిన సమయంలో చేస్తాడు అంటాం. ఆయన సమయం ఎప్పుడు వస్తుందన్నది నీకు తెలియజేస్తాడు. కాబట్టి ఆ సమయంలో మనం ప్రార్థన చేయాలి. అర్థమైందండి? ఇప్పుడు వర్షాకాలంలో ధాన్య రాసులు బయట పోసేసి వర్షం రాకూడదు ప్రభు అని ప్రార్థన చేస్తే వర్షం ఆపడండి ప్రభు. గుర్తుపెట్టుకోండి. చాలామంది అంటుంటారు, ప్రభా ఇప్పుడు వర్షం రాకూడదు ప్రభు అంటే బుద్ధి లేని వివేకి మూర్ఖుడా అంటాడు ప్రభువారు. అర్థమైందండి? సామెతల గ్రంథం చూస్తే వాళ్ళు 2 చెంపలు వాయించినట్టు ఉంటాయండి వాక్యాలు. అక్కడ 2 చెంపలు వాయించు. సోమరి సీముల యుద్ధకి వెళ్ళి అంటాడు, బుద్ధి లేనోడా అంటాడు, ఆ సందుల్లో పని ఏంటరా నీకు అంటాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే ఇట్లా అంటారా బ్రదర్ మీరు అంటారేమో. ఖచ్చితంగా ఆ మాటలు మీరు చదివితే చాలా జాగ్రత్తగా అర్థమవుతుంది. 1వ అధ్యాయం సామెతలను చూసుకొని 37 దాకా చూస్తే పిలుస్తాడు, ఓ జ్ఞానం లేనోడా ఇక్కడికి ఎక్కిరారని పిలుస్తాడు. అర్థమవుతుందండి మీకు? హల్లెలూయా. ఏం చెప్తున్నాడండి దేవుడు? ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా, సమస్తమైన వారులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానంటాడు. బుద్ధి లేనివాడా బైబిల్ గ్రంథంలో తెలియజేస్తుందండి. బుద్ధి లేనివాడు అక్కడ నీకు పని ఏంటి? ప్రేతలు ఉన్న చోటకు నువ్వు ఎందుకు వెళ్తావు? ఆ యొక్క గృహాలకు ఎందుకు వెళ్తావు? నువ్వు దారి తప్పొద్దు. కుడికి కానీ ఎడమ కానీ తప్పిపోకుండా ఈ ధర్మశాస్త్ర వాక్యాలు బోధించాలండి. ఉన్నది ఉన్నట్టు చెప్పాలండి. ఎవరి మనసు నొచ్చుకున్నా, ఎవరు ఇబ్బంది పడినా నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే చెప్తా, నేను ఇలాగే నడుచుకుంటా. ఎందుకంటే మీరు వింటే వినండి, లేకుంటే లేదు అంటారు చాలామంది దైవజనులు. 100% కరెక్ట్. దాన్ని ఏకేపిస్తా. ఎందుకంటే మేకూడదండి, మేగితే చిట్లు పోతాయండి. ఇంటి దగ్గర చూస్తే మట్టి గోడ ఉండేదండి. ఇంటికి మట్టి గోడ పూస్తూ ఉంటుంటారు. గోడ పూస్తున్నా ఒక కొన్ని రోజులు మళ్ళీ చీలిపోతుంటుంది, మళ్ళీ పూస్తూ ఉంటుంటారు. అర్థమవుతుందండి? మట్టి కీలు ఇల్లు ఉండే ఇంతకుముందు, ఇప్పుడు కూడా ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో కొన్ని పల్లెటూర్లోకి వెళ్తే ఆ మట్టితో కీలుతో చేసినటువంటి ఇల్లు చాలా ఉన్నాయి. గమనించండి. మన హృదయం ఏమవ్వాలండి? దేవుని సన్నిధిలో పగలాలి. మన హృదయం దేవుని సన్నిధిలో కుమ్మరించం, దేవుని సన్నిధిలో మనం అంగలార్చం. కానీ మంది దగ్గరికి వెళ్ళి మాత్రం బాధపడతాం. మీరు పడతారు, నేను పడతా బాధ. కానీ ఏమన్నాడంటే, రా నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతిని ఇస్తా, నా దగ్గరికి రా, నేను నీకు సాయం చేస్తా. కొండల తట్టు నా కన్నులు ఎత్తున్నాం. మన కొండల తట్టు కన్నులు ఎత్తట్లేదు ఈ రోజుల్లో చాలామంది దైవజనులు కానీ విశ్వాసులు కానీ. దేని తట్టు ఎత్తుతున్నారు తెలుసా? కన్నులు చెప్పమంటారా? దేని తట్టు అండి? కొండల తట్టు కన్నులు ఎత్తుతున్నారు వాళ్ళు. కొండల తట్టు. ఒకసారి నేను ఒక 2-3 రోజుల క్రితం అనుకుంటా ఆ యొక్క ఏమంటారండి దాని పేరు వచ్చి, ఆ యొక్క టీవీలో ప్రోగ్రాం వచ్చింది. ఒక సేవకుడు, మంచి పేరు పొందిన సేవకుడు. ఆ సేవకుడు చెప్తున్నాడు, దయచేసి గమనించండి. అంటే బ్రదర్ మీరు సేవకులు కదా అనొచ్చు. నేను సేవకుడునో బ్రదర్నో తర్వాత మాట్లాడుకుందాం. ఆ సేవకుడు అంటాడు, కరోనా కాలం నుంచి
కరోనా కాలం మీద రెండు చేతులు ఎత్తిపెట్టి ఇట్లా కరోనా కాలం నుంచి మీరు ఎంతగానో నన్ను పోషిస్తున్నారు, మీరు ఎంతగానో నాకు సహకరిస్తున్నారు, మీరు ఎంతగానో నాకు సాయం చేస్తున్నారు, నాకెంతగానో మీరు పంపిస్తున్నారు కానుకలు, నాకెంతగానో చేస్తున్నాడు అంటాడు. గొప్ప సేవకుడు, ఇంటర్నేషనల్ స్పీకర్ ఆయన. అర్థమవుతుందండి మీకు? ఏమంటాడండి? కరోనా కాలం నుంచి ఈ సంఘం పెట్టి 20 సంవత్సరాలు అవుతుంది, సంఘం పెట్టి నుంచి నన్ను పోషిస్తున్నారు అంటున్నాడు. మరి ఆ సేవకుడికి యాక్చువల్ చెప్పాలంటే నన్ను క్షమించాలి, ఆ సేవకుడికి తెలివి ఉందో బుద్ధి ఉందో నాకైతే తెలియదు. హల్లెలూయా. నన్ను దేవుడు క్షమిస్తాడు, మిమ్మల్ని కూడా దేవుడు క్షమించునుగాక. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏముందంటే వాక్యము యెహోవా యెహోవాయే నీ పాపాలు క్షమించేవాడు, యెహోవాయే నీకు పోషనిచ్చేవాడు. అంతేగాని మీరు అంతా పోషిస్తున్నారు, నేను బతుకుతున్నానని మాత్రం ఎప్పుడు కూడా చెప్పకూడదు. దట్ ఈజ్ 100% తప్పు అని నేను నిజంగా చెప్తున్నాను మీకు. మీరు పోషిస్తున్నారు, మీరు కానుకలు పంపిస్తున్నారు, మీరు ఇస్తున్నారు, నేను బతుకుతున్నా, మీ వలన నేను బతుకుతున్నా. దట్ ఈజ్ నాట్, అది కరెక్ట్ వర్డ్ కాదు. అది యాక్చువల్గా చెప్పాలంటే మీకు ఇక్కడ ఏముందండి? లేవీలకు ఆధారమగువాడు ఎవరో తెలుసా మీకు? ఇజ్రాయేల్ ఆధారమగువాడు ఎవరో తెలుసా మీకు? విశ్వాస కాదండి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడికి ఆధారమగువాడైనా లేక విశ్వాసులకు ఆధారమగువాడైనా ఎవరండి? యెహోవాయే మీకు ఆధారము, యెహోవా యొద్ద మీకు రక్షణ, యెహోవా యొద్ద మీకు సహాయము, యెహోవా యొద్ద మీకు ప్రాణార్పణలు దొరుకుతాయి. హల్లెలూయా. ప్రాణి అర్పణలు దొరుకుతాయి మనకి. చాలా బాధ అనిపించింది నాకు, ఎందుకంటే మీ వలన నేను పోషింపబడుతున్నా. దట్ ఈజ్ రాంగ్ వర్డ్, అది మాట్లాడకూడదు దైవజనుడు. ఏలియా 2 అప్పాలు తిన్నాడు, కొన్ని నీళ్ళు తాగాడు, ప్రయాణం చేశాడు 45 రోజులు. గమనించండి, నాకు పెళ్ళైన కొత్తలో నేను హైదరాబాద్ పట్టణం వచ్చినప్పుడు మా పెద్ద బావగారు అన్నమాట, పెద్ద బావమరిది, యాక్చువల్ బావమరిది అంటాం, ఆయన డబ్బులు పంపించండి అయ్యా మాకు ఇబ్బంది ఉందని రాస్తే ఆయన ఏమొత్తం రాసేవాడు తెలుసండి నాకు? ఉభయ కుశలోపరి రాసిన తర్వాత రాజుల గ్రంథంలో నుంచి ఏలియా గురించి రాసుకుంటూ వచ్చేవాడు, సారేపతి విధవరాలు గురించి రాసుకుంటూ వచ్చాడు. ఏలియా ఏం చేశాడండి? యెహోవా మీద ఆధారపడ్డాడు. నువ్వు అలాగే ఆధారపడు, నువ్వు నా మీద ఆధారపడకు. అర్థమైందండి మీకు? వాడు పంపించే అంటే వాడన్నాను ఎందుకన్నానంటే, గమనించండి ప్రియమైన దేవుడు, అతను పంపించేటువంటి 500 రూపాయలు లేక 200 రూపాయల గురించి ఆయన ఏ వాక్యం రాశాడు తెలుసా? నువ్వు నా మీద ఆధారపడకరా అబ్బాయి, నువ్వు ఆధారపడేది ఏది ఉంటే ఆయన మీద ఆధారపడి, ఆయనే సేవ చేస్తాడులేండి. ఆ రాజమండ్రి పట్టణంలో ఉంటాడు ఆయన, ఇంకా బతికే ఉన్నాడు. సారీ, ఎందుకంటే చెప్తున్నానంటే మీకు, మనం ఆధారపడాలి ఎవరి మీద. నాకు 100 రూపాయలు కావాలి ప్రభు అంటే 100 రూపాయలు ఇస్తాడు, 1000 రూపాయలు కావాలంటే 1000 రూపాయలు ఇస్తాడు. నా భర్తకి ఆరోగ్యం ప్రభు అంటే ఆరోగ్యం ఇస్తాడు. అది నమ్మకం ఎక్కడుంది? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూసుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపుకతో పరిగెత్తాలి. అంతేగాని ఎక్కడ బట్టి అక్కడ పరిగెత్తేయకూడదండి. ఎక్కడ బట్టి అక్కడ పరిగెత్తైతే దేవుని యొక్క ఆశీర్వాదాలు రావు. గమనించండి ప్రియమంది, మీకు అదే చెప్తున్నా, వాక్యాన్ని బేస్ చేసుకుని బతుకుదాం, వాక్యంలో బతుకుదాం, ఏసైలో ఉందాం, ఏసై వెలుగు చూద్దాం, ఆ వెలుగు రాజ్యానికి మనం వెళ్దాం. అర్థమవుతుందండి? మా మేనగాళ్ళు రాసింది, మా పెద్ద మానగాళ్ళు, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో నేను విగ్రహారాన్ని చేసేవాడిని. విగ్రహారాన్ని మరింతమైన భక్తిపడిని కాదు, యాక్చువల్లీ దుర్గదేవి పూజ యొక్క శివ పూజ చేసేవాడిని. మా మేనగాళ్ళు రాసింది ఉత్తరం, అన్నయ్య ఎలాగున్నావు ఏంటని రాసుకుంటూ వచ్చి మత్తయి యొక్క కీర్తన గ్రంథంలో నుంచి 34వ కీర్తనలో ఒక వాక్యం రాసుకొచ్చింది. యెహోవా ఉత్తముడని రుసు చూసి తెలుసు. నాకన్నా ముందు మా మేనగాళ్ళే రక్షింపబడిందండి. చెప్తున్నా మీకు. అంటే మీకు ఒక విషయం ఎందుకు చెప్తున్నానంటే, వాక్యము మనల్ని ప్రేరేపించబడాలి, వాక్యం మనల్ని కడగాలి, వాక్యం మనలోని మన యొక్క పాపాలను ఒప్పింప చేయాలి. మన కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నామంటే శుభ్రంగా మన హృదయాన్ని శుద్ధి చేసుకున్నట్టు అనమాట. మనం వస్తాం పోతాం, 40 రోజులు దేవునికి దగ్గరగా ఉందాం, 41వ రోజు నుంచి మనం లోకానికి దగ్గరగా ఉందాం. నో ఈ మాటలు మాట్లాడుకోకూడదు. మనం ఏ మాటలు మాట్లాడుకోకూడదండి? 40 రోజులు యేసయ్యకి దగ్గర, ఉపవాస దినాల్లో దగ్గర, ఉపవాస దినాలు అయిపోయిన తర్వాత లోకానికి దగ్గర, ఆ లోకానికి దగ్గర, యేసయ్యకి దగ్గర, ఆ దగ్గర ఈ దగ్గర అయిందనుకోండి, ఎలా ఉంటుందో చెప్పమంటారు మీకు? పడ మీద ఒక కాలు వడ్డీ మీద ఒక కాలు వేసినట్టు ఉంటుంది. అంటే ఇంకెక్కడికి వెళ్తాం తెలుసా? పడ మీద ఒక కాలు వడ్డీ మీద ఒక కాలు వేస్తే అటు వెళ్తే మధ్యలో గోతులు పడతామన్నమాట. మనం ఎక్కడికి పోతామంటే అప్పుడు పాతాళానికి పోతాం. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డారా, మనం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఏం చేయాలంట? ప్రార్థన చేస్తూ ఉండాలి. నిత్యము ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎందుకు ప్రార్థన చేయాలంటే, ఆయన రాకడా మనం ప్రాణము పోకడం మనకు తెలియదు కాబట్టి మన విశ్వాస జీవితాన్ని గట్టిగా పట్టుకోవాలి. అందుకే పేతురు గారు రాస్తాడు,
ఇది యోహాన్ గారు రాస్తాడు, గట్టిగా పట్టుకోవాలి. పౌలు గారు చెప్తాడు గట్టిగా పట్టుకోవాలి. ఏం గట్టిగా పట్టుకోవాలండి? దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకోవాలి, దేవుని యొక్క సంఘాన్ని పట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి దైవజనుల నుంచి వచ్చే మాట ఇది ఏమైతుందో, ఆ వాక్యము ఏమైతుందో దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. మనం చాలాసార్లు చూస్తుంటాం, ఎవరైనా ఏమైనా సాయం చేస్తారు, ఎవరైనా ఏమైనా సాయం చేస్తారంటే ఎవరో సాయం చేయరు. హల్లెలూయా. ఎవరు ఎందుకు సాయం చేయరంటే దేవుని చిత్తం లేకుండా. ఒక మాట చెప్తాను మీకు, శివుని ఆజ్ఞ లేనిదే అన్యులు చెప్తూ ఉంటారు శివుని ఆజ్ఞ లేనిదే సేమైనా కంప్లీట్ చేయండి, సేమైనా కొట్టదు. అర్థమవుతుందండి మీకు? నా చిత్తము లేకుండా నీ తల వెంట్రుకు ఒకటైనా నలుపు కానీ తెలుపు కానీ చేయబడదు అంటారు ప్రభువారు. ఎందుకంటే దేవుని చిత్తానికి మనం లోబడాలి, దేవుని చిత్తానికి లోబడి మనం జీవించాలి. జీవించినప్పుడే మనం ఏమవుతుంటుంది, ఆత్మీయ జీవితంలో ఫలాభివృద్ధి చెందగలుగుతాం. అందుకే మత్తయి సువార్తలో చెప్తున్నాడు క్లియర్గా, 3, 6, 7, 8 వచనాలు చూస్తే, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి సర్ప సంతానమా. మీకు ఎవడు చెప్పాడు బుద్ధి? మీరు బాప్తీసం తీసుకోమని ఎవడు చెప్పాడు మీకు అన్నాడు. అక్కడ బాప్తీసం ఇచ్చు యోహాను గారు తన యొద్దకు వచ్చినటువంటి ప్రజలను చూసి, ఆ ప్రాంత ప్రజలను చూసి ఏమంటాడండి, మీకెవడు చెప్పాడు? ఏమని చెప్పాడండి? బాప్తీసం తీసుకోమని మీకు ఎవడు చెప్పాడు? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి, ఆత్మలు అభివృద్ధి చెందాలి, దేవునితో అంటుకట్టబడాలి, దేవుని చెప్పినట్టు మనం నడుచుకోవాలి, దేవుని వైపు చూస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన కోసం చూస్తే మనకి నీరసం ఉండదు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏం చేస్తారండి? ఏం చేస్తారు? నూతన బలము, నూతన శక్తి అది కావాలంటే మనము దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ప్రభా, బైబిల్ చదవడం నాకు చేత కదంటే బైబిల్ ముందు పెట్టుకుంటే దేవుడు నీతోటి మాట్లాడతాడు. హల్లెలూయా. ఇది ఎందుకంటే సజీవమైన దేవుని యొక్క గ్రంథము. ఈ గ్రంథంలో నుంచి దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ గ్రంథము నిన్ను ఏం చేస్తాడు? పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది తప్ప ఎక్కడ తీసుకెళ్తుందండి? పాతాళానికి తీసుకెళ్దు. ఎందుకంటే ఈ నా మాటలు విని వాటి ప్రకారము చేయవాడు, ఈ నా మాటల ప్రకారం చేయవాడు, ఈ నా మాటల వల్ల మీరు పవిత్రులై ఉన్నారంటాడు యేసుప్రభువారు. హల్లెలూయా. ఏ మాటలు అంటే జీవపు మాటలు, జీవపు వాక్కులు ద్వారా మనము పవిత్రపరచబడుతున్నాం, లేఖనాల ద్వారా మనము శుద్ధీకరించబడుతున్నాం. ఎందుకంటే వాక్యం అనే ఉదక స్థానము ద్వారా, గమనించండి, జ్ఞానస్థానము. ఈ తపస్కాలం అంటారు చూసారా, ఈ యొక్క రోమన్స్ ఈ యొక్క మేరీమాత చర్చికి వెళ్ళేవాళ్ళు తపస్కాలము. ఈ తపస్కాలంలో లేక ఈ యొక్క శిలువ జ్ఞాన కొడుకుల్లో మనం ఏం చేయాలండి? మన అన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టాలి. అందుకంటాడు దావీదు గారు అంటాడు, నీ ఎదుట నా పాపాన్ని ఒప్పుకున్నానయ్యా, నా పాపాన్ని నేను కప్పుకోనయ్యా అంటాడు ఆయన. ఒప్పుకోవాలి. ఎలా ఒప్పుకోవాలంటే కుమ్మరించుకోవాలి, హృదయాన్ని కుమ్మరించాలి, ప్రార్థన చెయ్యాలి. నువ్వు ఉపవాసం ఉన్నావా లేదా అనేటువంటిది సెకండరీ థింగ్, తర్వాత ముచ్చట. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ విషయం ఏంటంటే నువ్వు ప్రార్థన చేయాలి, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఒప్పుకోవాలి. నేనెందుకు ఒప్పుకుంటా? నేనేం పాపం చేశా? ఓకే, నువ్వు పాపం చేయకపోతే నీ పాపాన్ని ఒప్పింపచేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి ఒక శక్తి ఉంది తెలుసా మీకు? ఆయన ఎలాంటి వాళ్ళనైనా కూడా ఆయన ఒప్పం మలుసుకునే కెపాసిటీ ఉంది ఆయన దగ్గర. మనం అనుకుంటాం, ప్రభా నువ్వు నన్ను మార్చగలవా అంటే మార్చనండి. ఆయన ఏం చేస్తాడండి? ఒక్క దెబ్బ కొడితే చక్కగా తిరుగుతాడు. పిల్లవాడు ఎంతసేపు మారం చేస్తాడండి? పిల్లవాడు ఎంతసేపు మారం చేస్తాడు? ఓ దెబ్బ పడే వరకే మారం చేస్తాడు, తర్వాత లోపడతాడు. అంటాడండి, తన్ను ప్రేమించు వారిని ఆయన గద్దించి ప్రేమిస్తాడు, తను గద్దించి ప్రేమించి ఆస్వాదిస్తాడు. ఒక్క మాట చెప్పి ముగించేస్తా. అబ్రహాముకు 99 సంవత్సరాల వయసు అప్పుడు కుమారుని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అబ్రహాం గారు ఏం చేశాడు తెలుసా మీకు? అబ్రహాం గారు దేవునితో సహవాసం మానేసి ఈ పిల్లవాడిని ఎత్తుకుని ముద్దులాడుకుంటా కూర్చున్నాడంట. అర్థమైందండి? ముద్దులాడుకుంటా ఉన్నాడు. ఎవరితో సహవాసం మానేసి? దేవునితో సహవాసం ఎందుకు మానేశాడంటే కొడుకు వచ్చాడు కదండి. లేక హృదయప్యాయంలో ఇచ్చినటువంటి వాగ్దాన పుత్రుడిని ఇంక ముద్దులాడుకుంటూ, పాపమే ఎర్రగా ఉండొచ్చాము, బొరబొరగా ఉండొచ్చాము, అందంగా ఉండొచ్చాము, దబ్బుగా ఉండొచ్చు, లేక బుద్ధిగా ఉండొచ్చాము. ఆయన చూసి ముద్దులాడుతూ ఉన్నాడు. ముద్దులాడుతుంటే దగ్గరికి 8 సంవత్సరాలు వస్తున్నాయి. అప్పుడు పిలిచాడు, అయ్యా నువ్వు ఒకసారి ఇక్కడ రా, నీతో పని ఉందని చెప్పాడు. పిలిచి ఆ ఒక్క ఆయన కొడుకున్నాడు కదా, ఆయన తీసుకుని పలానా దగ్గరికి తీసుకురా, అక్కడ తీసుకొచ్చి నాకు బలి అర్పించేసి అని చెప్పాడు. పలానా పర్వతం దగ్గర తీసుకొచ్చి అక్కడ బలి అర్పించేసేయి అని చెప్పాడు. ఈయన ఏంటంటే చాలా తెలివైనడు అబ్రహాం గారు. ఎందుకంటే సహవాసం చాలా పెద్దది. గమనించండి ప్రియమైన దేవుళ్ళారా, తుంట్రులతో సహవాసం చేయవాడు చెడిపోతాడు, జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞానవంతుడు అవుతాడు. ఈ అబ్రహాం గారు యేసుప్రభు దేవుని తండ్రి అయిన దేవునితో సహవాసం చేశాడు కాబట్టి ఆయన మనసులో ఏముందో ఈయనకు తెలుసు. ఎవరి మనసులో?
దేవుని మనసులో ఏముందో అబ్రహాం గారికి తెలుసు. అందుకే అబ్రహాం గారికి తెలుసు కాబట్టి అబ్రహాం ఏం చేశాడు, సరేయ్యా నువ్వు ఇచ్చావు, నువ్వు ఇస్తానన్నావు, ఏమన్నాడండి, ఇస్తానన్నాడు, హృదయపంలో ఇస్తానన్నాడు, ఇచ్చాడు, ఇచ్చిన తీసుకురమ్మన్నావు, తీసుకొస్తా, ఇక అర్పించేస్తా అంటే ఫినిష్. అక్కడ కానీ పని ఏముందండి, కంప్లీట్ అయిపోతుంది. సిలువలో ఆయన మరణించినప్పుడు ఏమన్నాడంటే సమాప్తమైంది అంటే నువ్వు తండ్రి నాకు ఇచ్చిన పని సమాప్తం చేశాను, అయిపోయింది, నేను వచ్చేస్తాను నీ దగ్గరికి అన్నాడు. అయితే ఈ అబ్రహాం గారు ఏం చేశాడు, ఆ కుమారుతో ముద్దులాడటం చూసినప్పుడు సరే ఆ కుమారుని తీసుకుని అర్పించమన్నాడు. అక్కడ వెనుకం చేయలేదంట, విశ్వాసమును బట్టి. అందుకే అబ్రహాము విశ్వాసంలో తండ్రి ఎందుకంటే అందుకే అయ్యాడు. ప్రభా నీ చిత్తానికి నేను లోబడుతున్నా, నీకు నేను సరెండర్ అవుతున్నా, తగ్గించుకుంటున్నా, నన్ను నేను తగ్గించుకుని నేను హెచ్చిస్తాను అన్నాడు. అంతేగాని నేను ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన చేస్తే ఈయన ప్రార్థన చేస్తే కాదు. నీ ప్రార్థన, మన ప్రార్థన. ఇక్కడ ఏముందంటే సులువుగా చిక్కులు పెట్టి పాపని తప్పించబడాలంటే, ఓ పతి భారను తీసివేయాలంటే యేసు వైపు చూసు. ఎవరి వైపు అండి, మనుషుల వైపు కాదండి, దైవజనుల వైపు, ప్రవక్తల వైపు, స్వస్థపరిచే వరాలు కలిగిన వాళ్ళ వైపు కాదు, సంఘాల వైపు కాదు, యేసు వైపు చూడాలి మనం. చాలామంది యేసు వైపు చూడరు. ఎక్కడ స్వస్థత, ఎక్కడ ఆశీర్వాదం, ఎక్కడ ప్రవక్త వస్తున్నాడు, ఆయన ప్రవచించే వరం ఉందంట ఆయనకి, ఎక్కడి నుంచి అమెరికా నుంచి వస్తున్నాడు, ఆయన దగ్గర తొండాలుగా పరిగెత్తేస్తారు. అంతకన్నా ప్రవక్త ఎక్కడ ఉన్నాడు కదండి, హల్లెలూయా చెప్తాం, హల్లెలూయా. అంతకన్నా ప్రవక్త ఎక్కడున్నాడండి, యోనా కంటే గొప్ప ప్రవక్తని ఇక్కడ ఉన్నాడంటాడు, ఏలియా కన్నా గొప్ప ప్రవక్తని ఇక్కడ ఉన్నాడంటాడు యేసుప్రభు వారు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ఇంత గొప్ప సాక్షి సమూహము మన బైబిల్ చదువుతున్నప్పుడు ప్రభువా నా హృదయాన్ని తెరవండి అని ప్రార్థన చేసుకోవాలి. మన హృదయాలు తెరవాలంటే మనోనేత్రాలు వెలిగింపబడితే మన యొక్క కళ్ళు కాకుండా ఆత్మనేత్రాలతో బైబిల్ని గమనించగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా ఆయన వైపు చూసేవారుగా ఉండేటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించను గాక. ఈ కొద్ది మాటలు మన వినికిడిలో ప్రభు ఆస్వాదించను గాక. ఆమేన్. దయచేసి మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఎంతవరకు పాటల ద్వారా ప్రభా నీ నామానికి ప్రభా మయ్యా, ప్రార్థనల ద్వారా పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో బట్టి వందనాలు. వెత్తబడినటువంటి వాక్యం ప్రభా నీ వైపై చూసేటువంటి కృప అనుగ్రహించండి, నూతన శక్తి నూతన బలం అనుగ్రహించండి. మా కుటుంబాల కోసం మేము ప్రతినిత్యము ప్రార్థన చేసేవారుగా ప్రభా నీ సన్నిధిలో ఉండటానికి నీ కృప అనుగ్రహించండి. వెత్తబడినటువంటి వాక్యాలు నా హృదయాల్లో ఫలింపబడి ప్రభా ఆస్వాదింపబడి అభివృద్ధి పరచబడటానికి అనేక మందికి ఆశీర్వాదకరంగా నీకు మహిమకరముగా మా కుటుంబాలకు దీవెనకరంగా ఉండేలాగా సహాయం చేయండి ప్రభా. మరి ముఖ్యంగా ప్రభు వచ్చిన నీ ప్రియ బిడ్డలందరినీ ప్రభా మీరు దీవించండి, ఆస్వాదించండి అయ్యా. శంకాపర్ గారి కుటుంబాన్ని, సంఘస్థులందరినీ మీరు కనికరించి దీవించండి. అదే రీతిలో ఎగ్జామ్ రాస్తున్న బిడ్డల విషయంలో కూడా గొప్ప సహాయం చేసి కృప అనుగ్రహించమని సమస్తమైన మహిమయు ఘనతయు ప్రభావాలు మీకు ఆరోపిస్తూ జరుగుతున్నటువంటి లెంట మాసపు ఆరాధనలన్నింటినీ ఉదయకాలము, సాయంకాలము, మధ్యాహ్న కాలంలో జరుగుతున్న ఆరాధనలన్నింటినీ మీరు దీవించి ఆశ్రయించమని అనేక మందిని ప్రభా మీరు సమకూర్చి వారి ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య నామమున నడుస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోక చెప్పుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మా ప్రార్థనలను శోధనను తప్పించుము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువును రక్షకుడైన యేసయ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానం లెంట మాసంలో ఉపవాస దినాలు పాటిస్తున్న వారికి, సంఘ కాపురులకు, సంఘస్థులకు ప్రతి వారి పైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప అనుగ్రహం ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాదు వారి క్రియలకు అంత నాశం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ